వచ్చేసేసి అది ఇరిగిపోయిన మాప్ స్టిక్ అండి. అది నేను అలాగే ఆ స్టిక్ని అలాగే ఉంచేసుకున్నాను. ఇది ఈ స్క్రబ్బరు ప్లస్ స్పాంజ్ రెండు కలిసి వస్తున్నది. దానికి మన రబ్బర్ బ్యాండ్ పెట్టేసాను. దీని ఫ్యాన్స్ క్లీనింగ్ సూపర్గా పనికొస్తుందండి. అసలు పైన ఎత్తుగా ఉన్నాయి వాటిని ఈజీగా అయితే మనం క్లీన్ చేసుకోవచ్చు. అలానే గోడల చివరన అయితే ఇలా కార్నర్స్ ఉంటాయి కదా, ఈ కార్నర్స్లో అయితే మనం ఎంత క్లీన్ చేసినా పోదు కదా. ఇన్ కేస్ మన ఇంట్లో బూజుకర్ ఉంటే ఓకే అండి, లేదు అనుకున్నప్పుడు బాగా ఎత్తి కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ టిప్ ట్రై చేయడం మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి చిన్న రోల్స్లో మన అల్లం వెల్లుల్లి పేస్ట్ కానివ్వండి, లేదంటే పచ్చళ్ళు రోటి పచ్చళ్ళు దంచుకుంటూ ఉంటాం కదా, ఉదయాన్నే ఆఫీసులు హడావిడి ఉంటుంది. అలాంటప్పుడు మనం ఎలా పడితే అలా దంచేస్తూ ఉంటాం కదా, ఆ టైంలో ఏం జరుగుతుందంటే చింది పడుతూ ఉంటుంది కదా పచ్చడి. అలా చింది పడకుండా ఉండాలి, బయటికి ఒక్క చుక్క కూడా బయటికి రాకుండా ఉండాలి అంటే ఇది పెరుగు పైన ఉంటుంది కదా ఆ బాక్స్ క్యాప్ అండి. ఇది మీరు బిర్యానీ బాక్స్లో వస్తూ ఉంటే లైన్ డేట్స్ ఏమైనా సరే సర్కిల్తో ఒకటి తీసుకొని దీన్ని ఇలా మనం ముందుగానే చెక్ చేసుకోండి. మనకి ఆ రోల్ది ఎంతైతే ఉంటుందో రోకలి బండికి దానికి సైజు తగ్గట్టు కొంచెం ఫ్రీగా చేసుకున్నారనుకోండి, మనం ఎంత హడావిడిగా దంచుకుంటున్నా సరే ఒక్క చుక్క కూడా బయటికి అయితే పడదు, ఏమాత్రం చిందను కూడా చిండదండి. ఇది కూడా